హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 12 జనవరి 2021 షిఫ్ట్ 2న వచ్చినటువంటి క్వశ్చన్స్, జిఎస్ క్వశ్చన్స్, క్వశ్చన్ 2 ఆన్సర్ చూద్దాం. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లాక్టిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్ పరమాణువులు కలవని అడిగాడు. అయితే సంకేతం అడిగినా కానీ ఒకవేళ సంకేతం అడిగితే C3 ఫర్ H6O3. దీంట్లో కార్బన్లు 3 ఉన్నాయి, 3 కార్బన్స్ ఉంటాయి. ఒకవేళ ఇది ఇలా కాకుండా ఏ విధంగా ఏర్పడుతుందని అడిగాడు అనుకోండి, అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడుతుంది. అవాయు శ్వాసక్రియ ద్వారా. కాటన్ మిల్స్ అధికంగా ఉన్న రాష్ట్రం ఏదైనా అడిగాడు. తమిళనాడు అండి. తమిళనాడు కాటన్ మిల్స్ అధికంగా ఉన్నాయి. 752 మిల్స్ ఉన్నాయండి అక్కడ. వాక్యూమ్ ట్యూబ్స్ని ఏ జనరేషన్ కంప్యూటర్లో వాడారని అడిగాడు. వాక్యూమ్ ట్యూబ్స్ని ఫస్ట్ జనరేషన్, మొదటి జనరేషన్ కంప్యూటర్లో వాడారు. బీఎస్ఎఫ్ని ఎప్పుడు స్థాపించారని అడగడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఎప్పుడు స్థాపించారంటే 1 డిసెంబర్ 1965లో. కొందరైతే బీఆర్ఓ అని అడిగారు. సో రెండిట్లో ఏదైనా పర్లేదు. బీఆర్ఓ అయితే కనుకనేమో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది స్థాపించిందేమో 7th మే 1960, 1960లో. నూతన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదని అడిగాడు. ఇది 2013లో నూతనంగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం కాదండి, 2013లో ఏర్పరిచినటువంటి కూడంకులం. ఏదండి? కూడంకులం అనేటటువంటి పవర్ ప్లాంట్ నూతనంగా ఏర్పడింది 2013లో. ఇది తమిళనాడులో ఉంది. మనోరా కోట ఎక్కడుందని అడిగాడండి. మనోరా కోట అనేది తమిళనాడులో ఉందండి. స్టేట్ అడిగితే కనుక తమిళనాడు. ఒకవేళ అలా కాకుండా సిటీ అడిగితే కనుక తంజావూర్ ఆప్షన్లో ఇవ్వకుండా ఇంకేమైనా ఇచ్చాడు అనుకోండి, పుత్తుక్కొట్టాయి ఇస్తాడండి. ఒకవేళ ఇస్తే పుత్తుక్కొట్టాయి. ఈ పుత్తుక్కొట్టాయి కానీ తంజావూరు కానీ స్టేట్ ఇస్తే తమిళనాడు. మనోరా కోట. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరని అడిగండి. ఈ నినాదాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారు. లాల్ బహదూర్ శాస్త్రి. రాష్ట్ర గవర్నర్ని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారన్నారు. 155వ ఆర్టికల్ ద్వారా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేయే రాష్ట్రం ఏదని అడిగాడు. ఒరిస్సా అండి. ఒడిశా లేకపోతే ఏ విధంగా ఒడిశా. అరుంధతి రాయ్కి మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ పుస్తకానికి వచ్చిందని అడిగాడండి. అరుంధతి రాయ్ గారికి మ్యాన్ బుకర్ ప్రైజు ద గాడ్ స్మాల్ థింగ్స్ అండి. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఈ పుస్తకానికి గాని వచ్చింది. వెల్త్ ఆఫ్ నేషన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరని అడిగారు. ఆడమ్ స్మిత్ అండి. ఆడమ్ స్మిత్. మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరు. ఆనందీబెన్ పటేల్ అండి. ఆనందీబెన్ పటేల్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారన్నాడండి. కురియన్ అండి. వర్గీస్ కురియన్. శ్వేత విప్లవ పితామహుడని కూడా ఇతన్నే పిలుస్తారండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టింది ఏ గవర్నర్ అని అడిగారు. లార్డ్ కార్న్ వాలిస్ అండి. లార్డ్ కార్న్ వాలిస్. ఎప్పుడంటే ఇది 1793, 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందన్నాడు. స్టేట్ అడిగితే కనుక ఛత్తీస్గఢ్ అండి. ఇది ఉంది ఎక్కడ. ఛత్తీస్గఢ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1955లో, 1955లో. మొక్కలలోని పెరుగుదలను దీనితో కొలుస్తారని అడిగాడండి. ఇది క్రిస్కోగ్రాఫ్ యొక్క ఉపయోగం ఏంటిదంటే మొక్కల యొక్క పెరుగుదల.
1793 బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరని అడిగాడు. సో ఇదే ఇంతకుముందు మనం ఇక్కడ చూసాం. కాకపోతే రెండిట్లో ఏ విధంగా అడిగాడో చూడండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అన్నాడు. ఇక్కడేమో 1793 గవర్నర్ జనరల్ అని అడిగాడు. సో రెండు ఒకటే క్వశ్చన్ అనుకుంటా, మేబీ ఇది రెండు వేరువేరుగా పంపారు నాకు. ఇక్కడ వచ్చేసేసి ఎవరు, కార్న్ వాలిస్. ఎప్పుడు 1793 ఓకే. శాశ్వత శిస్తు పద్ధతి అండి, ఇది శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టింది. GATT ఘాట్ యొక్క పూర్తి రూపం ఏందని అడిగాడండి. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో ఇది 1994లో స్టార్ట్ చేశారండి ఘాట్ని. ఓకే. .com యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడిగాడండి. .com అంటే DOT డాట్, కమ్ అంటే C అంటే కమర్షియల్ అండి. .commercial అంటే .com అని రాస్తాం. .in అంటే .india అని అర్థం. ఇన్ అంటే ఇండియా. సో WW ప్రోటోకాల్ ఏంటని అడిగాడు. మీకు ఆప్షన్లో కనుక HTTP ఇస్తే ఓకే అండి. HTTP లేకపోతే HTTPS అని ఇస్తే కూడా ఓకే, సరిపోతుంది. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ అంటే సెక్యూర్ అండి. మనం సెర్చ్ బార్లో టైప్ చేసినప్పుడు WW అది సెర్చ్ చేసిన తర్వాత HTTPగా చూపిస్తుంది. ఫస్ట్ HTTP స్లాష్ వచ్చి WW అని స్లాష్ వస్తుంది అనమాట. కజారీ జానపద నృత్యం ఏ స్టేట్కి చెందిందని అడిగాడండి. కజారీ యొక్క ఉత్తరప్రదేశ్ అండి, ఇది ఉత్తరప్రదేశ్. కజారీ జానపద నృత్యం ఎక్కడిదంటే ఉత్తరప్రదేశ్. సౌభాగ్య యోజన ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుందని అడిగాడు. సౌభాగ్య యోజన అనే పథకము ఏ మంత్రిత్వ శాఖ అన్నాడు. ఇది వచ్చేసేసి పవర్ అండి, మినిస్ట్రీ ఆఫ్ పవర్, విద్యుత్ శాఖ కిందికి వస్తుందండి ఇది. నెక్స్ట్ అన్టచబుల్ బుక్ రైటర్ అని అడిగాడండి. అన్టచబుల్ రాసింది ముల్క్ రాజ్ ఆనంద్. ముల్క్ రాజ్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దేనికి సంబంధించింది అడిగాడండి. ఇది యూకేలో ఉంది. సో ఇది హ్యూమన్ రైట్స్కి సంబంధించిందండి. హ్యూమన్ రైట్స్కి సంబంధించింది, మానవ హక్కులకు సంబంధించింది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అనేది దేనికి సమానం అని అడిగాడండి. టోటల్ కాస్ట్ అండి. టోటల్ కాస్ట్. TC ఈజ్ ఈక్వల్ FC ప్లస్ VC. శుద్ధమైన ఇనుము ఏదైనా అడిగాడండి. ఏ రూపంలో ఉంటుంది శుద్ధమైన ఇనుము అనేది. దుక్క ఇనుముని శుద్ధమైన ఇనుము అంటారండి. దుక్క లేకపోతే చేత ఇనుము అని కూడా కొన్ని ముక్కులు ఇస్తుంటారు. ఇంగ్లీష్లో అయితే రాట్ అంటామండి. రాట్ ఐరన్ శుద్ధమైనది. దీంట్లో కార్బన్ 3 to 4% ఉంటుందండి కార్బన్. విత్తనం మొలకెత్తడాన్ని ఏమంటారని అడిగాడండి. గింజ నుంచి విత్తనం అంకురోత్పరణ అంటారండి. అంకుర ఉత్పరణ అని కూడా రాయొచ్చు. జర్మినేషన్ అంటామండి. జర్మినేషన్. ఎర్రచీమ రెడ్ హ్యాండ్స్లో స్టింగ్స్లలో అంటే వాటి కొండెలలో ఉండేటటువంటి ఆమ్లం ఏదన్నాడండి. ఫార్మిక్ యాసిడ్ అండి. ఫార్మిక్ ఆమ్లం. ఒకవేళ ఎర్రచీమలు కుట్టినా కానీ ఆ కొండి ద్వారా మన బాడీలోకి వెళ్ళే ఆమ్లం ఏంటిదంటే ఫార్మిక్ యాసిడ్. అందుకే మంట వస్తుంది మనకు అప్పుడు. షెయిల్ ప్రధాన స్థావరం ఎక్కడుందని అడిగాడండి. న్యూఢిల్లీలో ఉంది. లైకెన్ పార్క్ దేశంలో ఎక్కడుందని అడిగాడండి. లైకెన్స్ అంటే ఇవి శైవలాలు శిలీంధ్రాలు సహజీవనం చేయడం వల్ల ఏర్పడే వాటిని లైకెన్స్ అంటాం. శైవలాలు ప్లస్ శిలీంధ్రాలు సహజీవనంగా ఏర్పడతాయి, లైకెన్స్ వస్తాయి. సో ఈ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ప్లేస్ అడిగాడు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ప్లేస్ ఒకవేళ అడిగితే కనుక మున్షియారి ఉత్తరాఖండ్లో ఉందండి లైకెన్ పార్క్. IUCNని విస్తరించండి అన్నాడు. IUCN ఇంటర్నేషనల్, I అంటే ఇంటర్నేషనల్
యు అంటే యూనియన్ ఫర్ కన్జర్వేషన్, సి అంటే కన్జర్వేషన్, ఎన్ అంటే నేచర్, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే అండి. తర్వాత గూగుల్ని స్థాపించింది ఎవరైనా అడిగాడండి. గూగుల్ని స్థాపించింది లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్ అండి. ఒకవేళ కోపౌండర్ ఒకరి పేరు ఇచ్చి కోపౌండర్ అని ఇస్తే ఇద్దరు పేరు రాస్తున్నా చూడండి. లారీ పేజ్ 1, నెక్స్ట్ సెర్గీ బ్రిన్. మీకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడో చూసుకోండి, లేదా కోపౌండర్ ఇచ్చాడో చూసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ అండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.